పేరు గౌరీ అండి. సింథాల్ సోప్ని 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. మాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, పాప 8th క్లాస్ అవుతుంది. సింథాల్ లైన్ వచ్చేసి టీవీలో యాడ్ చూసి ఇష్టపడి తీసుకున్నాను. ఎంతో బాగా నచ్చింది, లైన్ స్మెల్ చాలా బాగుంది. సో నచ్చి కాబట్టి తీసుకుని వాడుతుంది 2 ఇయర్స్ నుంచి నేను. ఇంకేం నచ్చింది? ఏమేమి నచ్చింది? ఇప్పుడు మీరు ఇచ్చిన సోప్లో లేదు, పాత సోప్లో ఈ సింథాల్ లైన్లో అయితే లైన్ ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది కదా. సో మనకి ఎక్కువసేపు ఫ్రెష్నెస్ ఉంటుంది, బాగుంటుంది కాబట్టి లైన్ న్యాచురల్ కాబట్టి. సో మన లైన్ ఎక్కువసేపు యూసే ఎక్కువ ఉంటుంది. సో లైన్ బాగుంది. మీకు ఏ విధంగా తెలిసింది ఇది వాడాలి? ఈ టీవీలో యాడ్ చూసేసి తెలుసుకున్నాము. సో ఏ సీజన్ అయినా కానీ లైన్ మనకు మంచిదే. సీజన్ అంటే ఏం లేకుండా యూసేజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మీరు ఇంకా దీని గురించి ఎలా డిస్క్రైబ్ చేస్తారు, ఎలా చెప్తారు? దీని గురించి అంటే దీని కలర్ కూడా బాగానే ఉంది. సో దీని కలర్ స్మెల్ కూడా బాగా నచ్చింది నాకు. సో దాంట్లో యూజ్ చేయడానికి కన్వీనియంట్గా ఉంది. ప్యాకింగ్ ఆల్సో వెరీ గుడ్. దాంట్లో నచ్చింది ఏమన్నా ఉందా? నచ్చింది ఏం లేదు. యాక్చువల్లీ ఇది మంచి బ్రాండ్ కదా, గోద్రేజ్ కదా. సో మనం దీనికి నచ్చది ఏంటంటే ఏమి ఉంటుంది, గోద్రేజ్ బ్రాండ్ ఏమైనా సరే ఎప్పుడు పాతది బట్టి మనం కొనవచ్చు. ఓకే, మీరు దీంట్లో స్మెల్ ఎలా ఉంది, ఎలా డిస్క్రైబ్ చేస్తారు, ఏ విధంగా ఉంది? సింథాల్ ఇందులో వచ్చేసి లైన్ బాగా ఉంది. లైన్ తెలిసిపోతుంది లైన్ స్మెల్ ఎక్కువగా ఉందని. సో నాకు లైన్ స్మెల్ బాగా ఇష్టం అనమాట. ఏ సీజన్ అయినా కానీ లైన్ స్మెల్ చూస్తే బాగుంటుంది. ఎక్కువసేపు ఫ్రెగ్రెన్స్ బాగుంటుంది, ఎక్కువసేపు ఫ్రెష్నెస్ ఉంటుంది. అంటే ఎంతసేపు ఉంటుంది? స్నానం చేసిన అట్లీస్ట్ 3 to 4 hours వరకు ఫుల్గా ఉంటుంది. ఓకే, మీరు ఫస్ట్ ప్యాక్ ఓపెన్ చేయంగానే ఏ విధంగా అనిపిస్తుంది మీకు? సోప్ స్మెల్ కానీ అది ఎట్లా? లైన్ స్మెల్ ఫుల్గా తెలుస్తుంది. కలర్ కూడా నాకు బాగా నచ్చింది. అంటే గ్రీన్ కాకుండా ఎల్లో కాకుండా మిడిల్లో ఉండేపాటికి కలర్ కూడా చాలా బాగుంది, నైస్ కలర్. మీరు స్నానం చేసేటప్పుడు బాడీకి అప్లై చేస్తారు, అప్లై చేసినప్పుడు ఎంతసేపు ఉంటుంది, ఎలా ఉంటుంది? అప్లై చేసినప్పుడు బాగానే తీసుకుంటుంది, చాలాసేపు దాకా ఉంటుంది. మురుగు కూడా కాసేపు ఉంటుంది ఇది. తర్వాత వాటర్ ఇంకా కొంచెం మంచి నీళ్ళు అయితే కొంచెం తిక్కగా 1 minute తర్వాత నిదానంగా వెళ్తుంది. అంటే ఎంతసేపు ఉంటుంది బాడీలో స్మెల్ అంటుంది, బాడీలో ఫ్రాగ్రెన్స్? 3 to 4 hours దాకా ఖచ్చితంగా అయితే ఉంటుంది. 3 to 4 hours వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం వింటర్ అయితే ఇంకా ఎక్కువసేపు ఉంటుంది. సమ్మర్ అయితే మనకు ఆబ్వియస్లీ ఇంకా క్లైమేట్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అంతే. ఓకే, ఇప్పుడు బాత్రూంలో స్నానం చేసి బయటకు వస్తుంది కదా, అప్పుడు ఆ రూమ్లో బాత్రూమ్ అంతా ఫుల్ స్మెల్ ఉంటుంది. బాత్రూమ్ మొత్తం స్మెల్ దాదాపు ఒక ½ hour దాకా మొత్తం అంతా స్మెల్ అంతా బాత్రూమ్ స్మెల్ చాలా బాగుంటుంది. బాగుంది. ఓకే, లైక్ ఇంకా ఏమన్నా గాలి ఇమ్మీడియట్గా మీ స్నానం చేసినాక ఎంతసేపు ఆ ఫీల్ ఉంటుంది? మాకు 3 to 4 hours దాకా ఫీల్ ఉంటుంది. కొంచెం అంటే ఇది కొంచెం తొందరగా కరిగిపోతుందేమో అనిపిస్తుంది, కానీ పెద్దగా ఏం కరగదు. ఇప్పుడు మనకి కర్పూరం అలాంటివి అయితే కరుగుతాయి కానీ లైమ్ ఏం కరగదు. కానీ కొంచెం ఇదైతే కొంచెం ముద్దగా ఉంది, ఎక్కువ తడుస్తే గాలికి కొంచెం ఎండబెట్టాలి అనిపిస్తుంది కానీ అవసరం లేదు. ఆ నేచురల్ దానికే సరిపోతుంది. ఓకే, దీంట్లో లెమన్ ఒకటే అనిపిస్తుందా మీకు? ఫ్లేవర్ ఇంకేమన్నా? కొంచెం లెంత్ అనిపిస్తూ ఉంది, మరి లైట్గా మరింత ఏమంటగా అనిపించట్లేదు, లైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంట్లో మీకు నచ్చిందా ఈ సోప్ స్మెల్? ఓకే, బాగా నచ్చింది. ఏమన్నా నచ్చని ఏమన్నా ఉన్నాయా? డిస్లైక్ అంటే ఏం లేదు, అంటే పర్టికులర్ ఇది నచ్చలేదు అన్నట్టు ఏమన్నా? నాకు అట్లా ఏం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చి బ్రాండ్. మనం ఎప్పుడు బ్రాండ్ని బాగాలేకుంటే బ్రాండ్ పైకి రాదు. ఇది గుడ్ బ్రాండ్ కాబట్టి పైకి వచ్చింది. ఓకే, ఇంప్రూవ్మెంట్ ఇంకా దీంట్లో ఏమన్నా ఇంప్రూవ్ చేయాలి అంటే ఏమన్నా ఇంప్రూవ్ చేసేది ఉందా? ఇంకా ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని ఏమన్నా ఉందా? ఇంకా కొంచెం ఏమన్నా ఇప్పుడు అందరూ ఆయుర్వేదిక్ బాగా ఇష్టపడుతున్నారు కదా. న్యాచురల్ అంటే ఇవన్నీ ఎక్కువ ఆయుర్వేదిక్ ఉంటే బాగుంటుంది, హెర్బల్స్ ఉంటే బాగుంటుంది అంటున్నారు కదా. సో అది కూడా యాడ్ అయితే ఇంకొంచెం బాగుంటుంది. ఏ విధంగా ఆయుర్వేదిక్ అంటారు? ఏమేమి ఉండాలి? ఆయుర్వేదిక్ అంటే ఏమి ఉండాలి? అందరూ ఫస్ట్ వచ్చేసి అలోవేరా ఎక్కువ ఇష్టపడుతుంటారు. మరి అవి వట్టి వేర్లు అవి అంటుంటారు కదా. వట్టి వేర్లు, రూట్స్. ఇంకా ఇంకేముండాలి? ఇంకా అందరు ఇప్పుడు వచ్చి కాజు వేస్తే కూడా బాగుంటుంది సోపులకి. బాదాం అంటున్నారు కొంతమంది, బాదాము కుంకుమ పువ్వు అంటున్నారు, సాఫ్రాన్. ఇంకొంచెం ఇలాంటివి ఏమన్నా మిక్స్ చేస్తే ఇంకా బాగుంటుందేమో. అది యాడ్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఉంది కదా ఫ్రేగ్రెన్స్, ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు మీరు? ఎట్లా అనిపిస్తుంది?
అదే చెప్పాను కదా, ఇట్స్ గుడ్, రియలీ గుడ్. మంచి మంచి కలర్, మంచి ఫ్రేగ్రెన్స్ అంతా లైట్ కదా, సూపర్గా అంటే ఉంటుంది. ఎట్లా ఉంది అంటే దానికి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ఫ్రాగ్రెన్స్. లైట్గా లెమన్ వాసన వస్తుంది, అంటే చెప్పి ఫుల్ హాట్గా లేకుండా, ఇది లేకుండా స్మెల్ కూల్గా కాకుండా ఇంకే విధంగా ఉంది. ఇక దీంట్లో చెప్పేది లైట్ ఉండి ఉన్నట్టు కొంచెం ఎంత అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది వాడినప్పుడు ఇట్లా ఉంది? నాకు ఫ్రెష్గా ఉంటుంది, బయటికి రాగానే ఫ్రెష్ అన్నారు, ఫ్రెష్ లాగా ఏ విధంగా ఉంది? కొంచెం యాక్టివ్నెస్గా ఉంటుంది, యాక్టివ్నెస్. ఇంకా ఇంకేమన్నా అట్లాంటి వర్డ్స్ ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటుంది. అంటే అలసటనే లేకోకుండా హ్యాపీగా, టైర్డ్నెస్ లేకోకుండా రీఫ్రెష్ అయినట్టుగా ఉంటుంది. స్నానం చేసిన బయటికి రాగానే రీఫ్రెష్ అయినట్టు. ఓకే. ఇప్పుడు ఈ సోప్ ఉంది కదా, ఈ సోప్కి మీరు ఇవన్నీ చెప్పారు. సో ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, అది దీనికి సూటబులా, దానికి అప్లికబులా కాదా చెప్పండి. ఈ సోప్ ప్లెజెంట్ ఫ్రాగ్రెన్స్. ప్లెజెంట్ ఫ్రాగ్రెన్స్ అంటే ఈ సోప్ ప్లెజెంట్ ఫీలింగ్ మైల్డ్గా ఉంది, మరీ అంతగా లేకోకుండా మైల్డ్గా ఉంది, కరెక్ట్గా ఉంది. మైల్డ్ ప్లెజెంట్. మైల్డ్ అయినా ప్లెజెంట్ అయినా ఒకటే కదా ఇంచుమించు. అంటే ప్లెజెంట్ లోనే మైల్డ్గా ఉంది అంతే. ఓకే. ఫ్రెష్ ఫ్రాగ్రెన్స్. ఫ్రెష్ ఫుల్గా ఉంది, ఫ్రెష్నెస్. రిఫ్రెషింగ్ ఫ్రాగ్రెన్స్ అంటే రిఫ్రెషింగ్ రీఎనర్జైజింగ్ ఫ్రాగ్రెన్స్. రీఫ్రెషింగ్కి రీఎనర్జైజింగ్కి తేడా ఏముంది? ఇంచుమించు రెండు ఒకటే వర్డ్స్, కాకపోతే ఇప్పుడు కాలం బట్టి చేంజ్ చేశారు అనిపించేసి రెండు ఇంచుమించు నాకు తెలిసి అయితే ఒకటే. ఇప్పుడు రెండు సేమ్. రెండు సేమ్. ఓకే. మోడర్న్ ఫ్రాగ్రెన్స్ ఏమన్నా మోడర్న్గా ఉందా, కొత్తగా మోడర్న్గా? మామూలు అంటే ఇంతకుముందు రెడ్ కలర్ సింతాల్ వచ్చేది కదా, రెడ్ కలర్ ఇప్పటికే వస్తుంది రెడ్ కలర్. ఓల్డ్ సింతాల్ కంటే ఇది బెటర్గా ఉంది. ఇంకా అంటే ఏ విధంగా బెటర్గా ఉంది దాన్ని? అది యాక్చువల్గా అది గ్రీన్ కలర్ వచ్చి కొంచెం తొందరగా ముద్దైపోయేది, ఇది కొంచెం బెటర్గానే ఉంది. ఓకే. దీనికి ఉన్న ఫ్రాగ్రెన్స్ ప్రీమియం ఫ్రాగ్రెన్స్ అంటారా? ఫ్రాగ్రెన్స్ ప్రీమియంగానే ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ అంటే ఎక్కువసేపు నిలిచి ఉంటుందా? ఉంటుంది. ఇంకేమన్నా ఉందా దీని గురించి చెప్పాలి? ఇంకేం చెప్తారు? నేను చెప్పాలంటే వీళ్ళకి రీసెంట్గా ఉంది, రీఫ్రెష్గా ఉంది, రీఎనర్జెటిక్గా ఉంది. ప్లెజెంట్, రిఫ్రెషింగ్ అండ్ రీఎనర్జెటిక్ అన్నీ ఉన్నాయి అందులో. ఓకే. ఏమన్నా నచ్చండి ఇంకేమన్నా? ఏం లేవండి, లైమ్ కూడా ఉంది కదా, లైమ్ అనేది చాలా బెస్ట్. ఓకే. ఇప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మామూలుగా మీ ఫ్రెండ్కి ఇట్లా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ ఈ సోప్ గురించి చెప్పాలంటే ఏ విధంగా చెప్తారు? ఈ సోప్ అయితే వాడితే బాగా ఉంది, సో మనకి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏం లేవు, అన్ని న్యాచురల్గా ఉన్నాయి కదా. నో సైడ్ ఎఫెక్ట్స్. అన్ని న్యాచురల్గానే ఉన్నాయి, సో మనం యూజ్ చేయొచ్చు. కొంతమందికి హెర్బల్స్ పడతాయి, కొంతమందికి పడవు. కొంతమందికి సాఫ్రాన్ పడుతుంది, కొంతమందికి సాఫ్రాన్ పడదు. సో అలాంటివి ఏమి లేకుండా జస్ట్ నార్మల్గా న్యాచురల్ ఫ్రూట్ కాకుండా వెజిటబుల్ కాకుండా, లైమ్ అనేది ఫ్రూట్ కాదు వెజిటబుల్ కాదు, సో రెండింటికి వస్తుంది కాబట్టి సో యూజ్ చేయొచ్చు అని చెప్పగలరు. ఓకే. ఇప్పుడు ఇది స్మెల్ దీనికి సరిపోనంత ఉందా? స్ట్రాంగ్నెస్ కానీ వీక్గా ఉందంటారు? దీని యొక్క ఫ్రాగ్రెన్స్ ఒక స్ట్రాంగ్నెస్ ఎలా ఉంది? సరిపడే ఉంది, సరిపడా ఉంది. ఎక్కువ చేయడం కానీ తక్కువ చేయడం కానీ. ఓకే. మీరు స్నానం చేసినప్పుడు హోల్ డే ఉంటుందా బాత్రూంలో? ఎట్లా ఉంటుంది స్మెల్? కింద ఓపెన్లో అంటే బాత్రూంలో మంచి స్మెల్గా ఉంటుంది, సోప్లో పెట్టేస్తే ఒక 2 hours దాకా ఉంటుంది, కవర్ చేస్తే సోప్ కవర్ పెట్టేస్తే. లేదంటే అయినా హోల్ డే మొత్తం ఓపెన్లో సోప్ ఖచ్చితంగా మంచి స్మెల్ వస్తుంది. ఓకే. అంటే మీరు స్నానం చేసినప్పుడు మీరు ఎంతసేపు ఫీల్ అవుతున్నారు ఆ స్మెల్? నేను ఇంకా చెప్పిన సేమ్ 3 to 4 hours ఉంటుంది. అది సమ్మర్ అయితే, వింటర్ అయితే ఇంకాసేపు ఎక్కువగానే ఉంటుంది, బయటికి వెళ్ళాం కాబట్టి కూల్గా ఉంటుంది కాబట్టి బాగా ఉంటుంది స్మెల్. ఇప్పుడు ఈ విధంగా మీరు మార్కెట్లో ఇంకేదైనా సోప్ అనిపిస్తుందా అది కూడా ఉంది దీనిలాగే ఉంది? సింతాలు ఇప్పటిదాకా ఇది డామినేట్ చేయలేదు. ఈ సోప్ని నేను చూసాను దీనిలాగే అది అనిపించింది అని ఎక్కడన్నా అట్లా అనిపించిందా? సింతాలు ఎప్పుడు అనిపించింది డిఫరెంట్గానే ఉంటుంది. సపోజ్ ఒకవేళ ఈ బ్రాండ్ లేదు మార్కెట్లో అండ్ మీరు ఇంకేదైనా బ్రాండ్ చూస్ చేయాలి అంటే ఏ సోప్ చూస్ చేస్తారు? మెన్సెస్ అండి. దేనికి? శాండీ స్మెల్ వస్తుంది కదా అంతే. అంటే ఓన్లీ స్మెల్ గురించే మీరు అటు షిఫ్ట్ అవుతారా? మరి ఎట్లా దేని గురించి మీరు అంటారు? ఇంకా అంతే కదా, మామూలు మిగతా సోపు పెద్దగా అన్ని తొందరగా అరిగిపోయి తప్పించి మైసూర్ శాండీ అయితే దీనిలాగా ఎక్కువ రోజులు ఉంటుంది. సేమ్ దీనిలాగే ఉంటుంది. దీనిలాగా ఉంటుంది. ఓకే. బ్లైండ్ సోప్ వేరియంట్ ఇంకా వేరే దీంట్లోనైనా చూసారు ఇది కాకుండా
ఇంకా వేరే ఏమైనా సోప్స్లో మీకు లైమ్ ఉంది అని ఇంకేమైనా సోప్స్ ఉన్నాయా ఆ విధంగా? లైవ్ ఏమి లేదు ఇప్పుడు దాకా. ఇంకా నాకు వేరే తెలిసి అనిపించలేదు మరి. ఏ యాడ్లో ఇప్పుడు దాకా నేనే చూడలేదు మరి లైవ్. ఒక సింతాలు ఎప్పటి నుంచో లైవ్ ఫ్రెష్నెస్ ఇస్తున్నాను. ఓకే, సపోజ్ ఇఫ్ ఏ లైమ్ సోప్ మార్కెట్లోకి వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు మీకు అది తీసుకోవాలని అనుకుంటారా మీరు? కొత్త సోప్ని ఎవరు అంత తొందరగా ట్రై చేయరు, కానీ ఏంటంటే ఇంకా జనాలు చెప్పలేము అది. ఇది మాత్రం బ్రాండ్ ఎప్పుడైనా ఫస్ట్ జనాలు ఇష్టపడితే బ్రాండ్, ఒక బ్రాండ్ పడిపోయిన తర్వాత దాన్ని ఇష్టపడతారు. మీరు బ్రాండ్ చూస్తారా, సోప్ ఎట్లా సెలెక్ట్ చేస్తారు? సోప్ బాగుందంటే బ్రాండ్ వాళ్ళకి అమ్ముడుపోతుంది. Right. అయితే ఇప్పుడు మీకు ఈ సోప్ కనుక మార్కెట్లో వచ్చింది అనుకోండి, దాంట్లో ఏం ఉండాలి, ఇంకేం ఉంటే బాగుంటుంది దాంట్లో? అంటే ఇప్పుడు అలా చెప్తున్నారు కదా, శాండిల్ ఒకటి ఉంటే బాగుంటుంది, మరి అలోవేరా ఒకటి ఉంటే బాగుంటుంది. అంటే లైమ్తో పాటు ఉండాలి, లైమ్తో పాటు ఉండాలి. ఎందుకంటే లైమ్ లేకుంటే రిఫ్రెష్నెస్ రాదు మనకి. రిఫ్రెష్నెస్ రావాలంటే లైమ్ కంపల్సరీ ఉండాలి. ఓకే, అలాంగ్ విత్ లైమ్ యూ వాంట్ శాండిల్, బాదాము, సాఫ్రాను అండ్ అలోవేరా ఇవన్నీ ఉండాలి. కలర్ ఆఫ్ ద సోప్ ఎట్లా ఉండాలనుకుంటున్నారు? సోప్ కలర్ ఏముంది, ఏదైనా లైట్ కలర్ ఉంటే బాగుంటుంది. లైట్ ఎనీ లైట్ కలర్ అంటే మీకు నచ్చిన కలర్ ఎట్లా ఉండాలి? నాకు యాక్చువల్లీ నాకు గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టము. గ్రీన్ ఆర్ వైట్. ఓకే, అది అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ సోప్ తీసుకోండి. మీరు ఇది 5 days యూస్ చేశారు కదా, ఇప్పుడు ఈ సోప్ గురించి చెప్పండి. ఓకే, చెప్పండి. ఇది ఎలా? దీంట్లో అయితే మాత్రం కొంచెం శాండిల్ స్మెల్ వస్తుంది. శాండిల్ ప్లస్ లైము, కొంచెం అలోవెరా లైట్గా కనిపించినట్టుగా ఉంది. శాండిల్, లైమ్ అండ్ అలోవెరా 3 మిక్స్ అనిపిస్తుంది. అంటే దీనికంటే ఇది ఏమనిపిస్తుంది అంటే అది తొందరగా కరిగిపోవట్లేదు. ఇది బాగా నురుగు కూడా వస్తుంది. లాదర్ ఫార్మేషన్ బాగుంది. ఇది సోప్ స్మెల్ ఏ విధంగా ఉంది? అది ఓన్లీ లైమ్ అనిపిస్తుంది. ఇది ఇంకా శాండిల్ తెలిసిపోతుంది. శాండిల్ ఇంకా ఉంది. శాండిల్తో పాటు ఇంకొకటి ఏదో ఉంది. తెలిసిపోతుంది. అది లైట్ గా ఉంటే మన అలోవెరా అనిపిస్తుంది, బట్ నాట్ క్లియర్ తెలియదు. ఎందుకంటే శాండిల్ బాగా కొంచెం తెలిసిపోతుంది. శాండిల్ ప్లస్ లైమ్ రెండు తెలుస్తుంది క్లియర్ గా, ఈ రెండు ఉన్నాయని. యూజువల్లీ ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది. స్ట్రెంత్ ఎట్లా ఉంది? ఘాటు ఉంటుంది కదా, అది సరిపడనంత ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? ఇది కొంచెం ఎక్కువగానే ఉంది. ఎక్కువగా ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనుకుంటున్నా. దీంట్లో సోప్ స్మెల్ స్ట్రాంగ్నెస్ ఉంది కాబట్టి ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు దీన్ని ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు సోప్ని? ఇంతకుముందు దాని గురించి చెప్పారు కదా, దీన్ని ఏ విధంగా చేస్తారు చెప్తారు? ఇది ఇది ఫుల్గా మంచి స్మెల్తో పాటు మంచి ఫ్రేగ్రెన్స్ కూడా ఉంది, కొంచెం స్ట్రాంగ్నెస్ కూడా ఉంది ఇది. దీంతో పాటు శాండిల్ స్మెల్ కూడా తెలుస్తుంది, కొంచెం అలోవెరా కూడా తెలుస్తుంది. ఇంకెక్కువసేపు రిఫ్రెష్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. దాని వస్తే ఎక్కువ రిఫ్రెష్. ఇప్పుడు ఇంకా ఈ రిఫ్రెష్ లాగానే టర్మ్స్ ఇంకా ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు? నురుగు కూడా బాగా వస్తుంది. దానికి కాకుండా కొంచెం ఇది కరగడం కూడా తక్కువ కలుగుతుంది. అది కొంచెం ముద్దగా ఉంటుంది కదా, ఇది అట్లా ముద్దగా కాకుండా నీట్ గా ఉంటుంది. జారకుండా బంక లేకుండా నీట్ గా వస్తుంది ఇది. సో ఇది ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు? అది కొంచెం ఎక్కువగా హార్డ్ గా బాడీ మీద యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది అంత లేదు, కొంచెం ఇలా రాయంగానే నీట్ గా ఒంటి కతుక్కుంటుంది. ఇదేమో సోప్ గురించి చెప్తున్నారు కదా, సోప్ ని డిస్క్రైబ్ అంటే ఇంతకుముందు మీరు ఏం చెప్పారు? ప్రెజెంట్ ఉంది, ప్రెజెంట్ ఉంది. ఆ విధంగా దీన్ని ఎట్లా చెప్తారు మీ వర్డ్స్ లో? ఇది డబల్ స్ట్రాంగ్ ఉంది అని చెప్పచ్చు. డబల్ స్ట్రాంగ్ ఉంది. ఓకే, ఇంకా ఇంకేమైనా? స్మెల్ కూడా దానికంటే ఇంకా కొంచెం ఎక్కువగా స్మెల్ కూడా బాగుంది. స్మెల్ దీని మీద ఎక్కువ స్మెల్ ఎక్కువ ఉంది. ఫుల్ ఫ్రాగ్రెన్స్ ఉంది. మంచి శాండిల్ స్మెల్ కూడా వస్తుంది. శాండిల్ స్మెల్ కూడా మరీ ఎక్కువగా కాకుండా మీడియంగా వస్తుంది. లైమ్ కూడా దానంత ఎక్కువ రాకుండా అది కూడా కరెక్ట్గా ఇచ్చారు. శాండిల్ ఎక్కువ ఉందా, లైమ్ ఎక్కువ ఉందా? ఈ రెండు మిక్సింగ్ కరెక్ట్గా ఉంది. ఇది బ్యాలెన్సింగ్ గా ఉంది. ఏమన్నా నచ్చంది ఉందా ఇందులో? నచ్చంది అంటే ఏం లేదు, అంతా బాగుంది. ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, దానికి మీకు అప్లికబుల్ కాదా ఎస్ ఆర్ నో చెప్పండి. ప్లెజెంట్, ఈ సోప్ ప్లెజెంట్ గా ఉందా లేదా? ఎలా ఎక్కువగానే ఉంది, కొంచెం ప్లెజెంట్ కంటే ఎక్కువగా ఉంది. ఫ్రెష్నెస్ ఇవ్వడంలో ఏ విధంగా ఉంది పాత్ర?
ఫ్రెష్లో అంతే ప్లెజెంట్ ఫ్రెష్, ఇంకా కొంచెం ఎక్కువ ఫ్రెష్నెస్ కూడా డబల్ ఫ్రెష్నెస్ అని చెప్పొచ్చు. రిఫ్రెషింగ్ చేస్తుంది చేస్తుంది. రీఎనర్జైజింగ్ అంటే ఇదైతే పక్కాగా ఉంది. రీఎనర్జైజింగ్ ఉందంటే మోడర్న్ మోడర్న్ అంటే మోడర్న్ మోడర్న్ లుక్ ఏదో ఉంది. ఓకే అంటే షేప్ మోడర్న్ సోప్ మోడర్న్ సోప్ అంటారు. అంటారు. యూత్ఫుల్ అంటే యూత్ఫుల్ లాగా, దీనికి యూత్ఫుల్ లుక్ లాగా అట్లా అనిపిస్తుంది. కొంచెం షైనింగ్ కూడా అనిపిస్తుంది. ఇది సోపే కలర్ కొంచెం ఎక్కువ షైనింగ్, దాని మీద కొలిసి షైనింగ్ తెలుస్తుంది. సోప్ షైనింగ్ సోప్ షైనింగ్ ఉంది. ఓకే. స్కిన్ గ్లో ఇస్తుంది. ఇస్తుంది. 5 days నుంచి యూజ్ చేశాను కదా, కొంచెం అది 3 to 4 hours అంటే 5 to 6 hours ఉంటుంది. యూనిక్ గా ఉంది అంటే వేరే సోప్స్ కి ఇది భిన్నంగా. స్కిన్ గ్లో మీరు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మీ స్కిన్ గ్లో ఉంది అన్నారు కదా, ఎట్లా ఉంది? తెలిసిపోతుంది, మన గ్లోనెస్ మనకు తెలిసిపోతుంది ఆబ్వియస్లీ. అంటే ఏ విధంగా నోటీస్ చేశారు? సమ్ నోటీస్ ఉండాలి కదా. అంటే ఇంతకుముందు మాయిశ్చరైజర్ కంపల్సరీ యూజ్ చేస్తాను, ఇప్పుడు మాయిశ్చరైజర్ యూజ్ చేయట్లేదు. ఓకే. ఇంతకుముందు యూజ్ చేస్తాను, ఇప్పుడు ఏం యూజ్ చేయకుండా డైరెక్ట్ గా పౌడర్ పెట్టినా కానీ నాకు స్కిన్ గ్లో తెలిసిపోతుంది. ఓకే. Now she is not using moisturizer when she is using this soap. Earlier she used to use separate moisturizer. So can she explain that? Can she put మీరు చెప్పండి అట్లా. No. Can she explain that when she uses Synthol Line, she needs a moisturizer, but when she uses this soap, she does not need a moisturizer. Can she say like that? అట్లా చెప్పేసి చెప్పండి. ఓల్డ్ ఇది సింథాల్ లైన్ యూజ్ చేసినప్పుడు నేను కొంచెం మాయిశ్చరైజర్ యూజ్ చేసేది వచ్చింది ఏ సీజన్ అయినా కానీ. బట్ కానీ ఈ కొత్త సోప్ యూజ్ చేసినప్పటి నుంచి మాయిశ్చరైజర్ అవసరం లేకుండా డైరెక్ట్ పౌడర్ పట్టించుకున్నా కానీ ఫ్రెష్గా ఉంటుంది, స్కిన్ బాగా గ్లోగా ఉంటుంది. ఓకే. లాంగ్ లాస్టింగ్. You also said double fresh. డబుల్ రిఫ్రెష్. Double refreshing. How? Why? డబుల్ రిఫ్రెష్ ఎందుకు You can say that is single refreshing. This is double. Like ఇది ఫుల్ స్ట్రాంగ్ గా నాకు స్నానం చేసి బయటికి రాగానే డబల్ అనిపిస్తుంది. స్మెల్కి అబ్బాయి డబల్ స్నానం చేశానేమో, ఇంతసేపు ఉంటుంది స్నానం చేసి మళ్ళీ మొత్తం అన్ని పని చేస్తున్నా కానీ ఇంకా నా దగ్గర స్మెల్ వస్తుంది. ఇవన్నీ ఎనర్జెటిక్ గా ఉన్నాను. అదైతే మామూలు సింగిల్ ఫ్రెష్నెస్, ఇది డబల్ రిఫ్రెష్ గా ఉంటుంది నాకు. మీరు ఆ స్మెల్ తోనే చెప్తున్నారా ఆ విధంగా ఉంది అని? లేదు, చెమటలు కూడా స్మెల్ రావట్లేదు. టయర్డ్ అంటే చెమటలు పడితే మనిషి తెలియకుండా కొంచెం టయర్డ్ అనిపిస్తారు, కానీ ఇది వాడినప్పటి నుంచి నాకు పెద్ద టయర్డ్ అనిపించలేదు, చాలా హాయిగా ఉంది అనిపిస్తుంది. ఓకే. ఇంకా ఇంకేమన్నా అనిపిస్తుందా? మంచి శాండిల్ స్మెల్ కదా, శాండిల్ స్మెల్ ఎప్పటికైనా కానీ స్కిన్ కి మంచిగా ఉంటుంది. ఓకే. ఎంతసేపు ఉంటుంది ఇది లాంగ్ లాస్టింగ్? స్కిన్ పైన ఇది 6 hours పైన ఉంటుంది. బాత్రూమ్ లో ఎట్లా ఉంటుంది స్నానం చేసి బయటకు వచ్చాక? అప్పుడు చాలా ఫుల్ స్ట్రాంగ్ గా ఉంటుంది. మామూలు బాడీకి ఇంకా బాడీ లోషన్స్, బాడీ పౌడర్ అవసరం లేకుండా ఇది ఒక్క సోప్ చాలు అనిపిస్తుంది. how will she describe this soap? ఇది ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు సోప్? అంటే ఇది వచ్చేపాటికి మాయిశ్చరైజర్ అవసరం లేదు, బాడీకి పౌడర్ అవసరం లేదు, జస్ట్ ఈ సోప్ స్నానం చేసేసి ఉన్నా కానీ చాలు, మనకి ఏ మాయిశ్చరైజర్ అవసరం లేదు. స్కిన్ కేర్ లాంటివి సపరేట్గా క్రీములు, బాడీ లోషన్లు, మాయిశ్చరైజర్స్ ఏవి అవసరం లేదు. జస్ట్ సోప్తో స్నానం చేసి బొట్టు పెట్టుకున్నా కానీ చాలు, హాయిగా ఉంటుంది, ఫ్రెష్నెస్గా ఉంటుంది. One that is Synthol Line only, correct? This is what? This is Synthol Lime plus Sanil plus I think some aloe vera also. Can you see? చెప్పేసి Sorry. ఇది అదే ఓన్లీ అవునా? సింథాల్ వచ్చి ఓల్డ్ సింథాల్లో లైమ్ ఒక్కటే అనిపిస్తుంది, దీంట్లో సింథాల్ లైమ్ ప్లస్ శాండిల్ ప్లస్ అలోవెరా అన్ని అనిపిస్తున్నాయి. ఆల్ ఇన్ వన్ అనిపిస్తుంది, ఒక దాంట్లో ఆల్ ఇన్ వన్ అనిపిస్తుంది. How will she describe and will she recommend it to her friends? మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయాలి అంటే ఈ సోప్ని ఏ విధంగా రికమెండ్ చేస్తారు, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి ఓన్లీ లైమ్ అనేదే కాకుండా దీంట్లో ఇప్పుడు శాండిల్ అనేది ఎప్పుడు మనకి పూర్వకాలం మన ఋషుల దగ్గర నుంచి శాండిల్ వస్తుంది. అలోవెరా అనేది కూడా చాలా ఓల్డ్. సో లైమ్తో పాటు లైమ్ అనేది న్యాచురల్, శాండిల్ గుడ్ ఫర్ హెల్త్. ఏ సీజన్ అయినా కానీ శాండిల్ మంచి స్మెల్ వస్తుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. శాండిల్ ఉంది ప్లస్ ఇప్పుడు అలోవెరా కొంచెం ఎక్కువ జనాలు బాగా యూస్ చేస్తున్నారు కదా, అలోవెరా మంచిది, ఏజ్ గ్లోయింగ్, స్కిన్ బ్రైట్నింగ్ అంటున్నారు. సో దానికి కూడా ఎమర్జెన్సీ షాంపూ లేకుండా కానీ దీన్ని యూజ్ చేసేసుకొని ఎక్కడికైనా వెళ్ళినా కానీ హెడ్ వాష్లో చేయొచ్చు.
సో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్పచ్చు ఫ్రెండ్స్కి. She say at what stage is very important for her of her bath? Where she said which stage? ఇప్పుడు మనము స్టార్టింగ్ ఓపెన్ చేసినప్పటి నుంచి స్నానం చేసే వరకు యూస్ చేస్తాం కదా సోప్. మనకి ఏ స్టేజ్లో ఎక్కువ ఇంపార్టెంట్, నురగ టైంలోనా లేకపోతే స్నానం చేసినాక బాడీ మీద ఉండే టైంలోనా, ఏ టైంలో ఎక్కువగా నిలిచి ఉండడం ఇంపార్టెంట్ అంటారు? స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కువసేపు స్మెల్ రావాలి కదా. సో ఎప్పుడు అయితే స్మెల్ వస్తే మనకి హాయిగా రిఫ్రెష్ అనిపిస్తుంది, డబుల్ ఎనర్జెటిక్. నురుగుతో పాటు ఇది ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది దీంట్లో కరెక్ట్గా ఉన్నాయి అన్ని. వన్స్ we come out from bath. And this is doing that. ఇది చేస్తున్నా చేస్తుంది. అదే డబుల్ స్ట్రాంగ్ డబుల్ వర్క్ ఇట్ ఈస్ డూయింగ్. So as she explained it properly, Yeah. it's got properly, right? The sentence is double strong, double freshness has come out. Yes. Not in one word as a proper sentence. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇదా దీంట్లో డబుల్ అది డబల్ స్ట్రాంగ్ డబల్ రిఫ్రెష్నెస్ వస్తుంది. దీంతో పాటు మనకి మాయిశ్చరైజర్ కూడా అవసరం లేదు. సో ఆల్ ఇన్ వన్ అనమాట ఇందులో ఉన్నది. ఓకే. So will you buy this even if it is not Synthol? సింథాల్ కాకుండా Yeah. ఇది వస్తే మార్కెట్లో వస్తే కొంటారా? ష్యూర్ డెఫినెట్లీ. డెఫినెట్గా కొంటాం. So can she say that? I mean, Yes. మీరు చెప్పేసి ఉన్నారు. ఇది సింథాల్ కాకుండా ఇలా ఫ్రేగ్రెన్స్ బాగా డబల్ స్ట్రాంగ్ డబల్ రిఫ్రెష్ మంచి మైండ్ మంచి స్మెల్ ఇవన్నీ వస్తే రీజనబుల్ ప్రైస్లో అంటే షూర్గా ప్రైస్ కూడా కరెక్ట్గా ఉంది, మరీ ఎక్కువగా లేకుండా రీజనబుల్గా పాత. దీని ప్రైస్ తెలియదు కానీ సో ఓకే ఐ కెన్ బై.